అరే, ఏమైంది పుత్రా? నువ్వు ధ్యానంలో ఉన్నావుగా మరి? అది అమ్మా. అదే మనసెందుకు మారిపోయింది అని. ఓహో, ధ్యానం వల్ల బాగా ఆకలి వేసిందన్నమాట కదా, అందుకే ఉండ్రాలన్నీ ఖాళీ చేశావు. లేదు 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 లేదమ్మా, నేను కాదు, అవన్నీ ముషికొత్తముడే తినేశాడు. నేను మీ ఆహార పరీక్ష గురించి చెప్పడం కోసం వచ్చాను ప్రభు, అంతే, అంతకంటే ఏమీ లేదు. నీ ధ్యానం చాలా బాగుంది గణేష. ఇక నుంచి నేను కూడా ఇలాగే ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది తండ్రి గారు? ఇలా ధ్యానం చేస్తే ఇన్నేసి లడ్డులు తినేసే అవకాశం లభిస్తుంది. దుర్బుద్ధిలో వక్రబుద్ధి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ దంపతులని పీడించడంలో ఆనందాన్ని అనుభవిస్తాను. సరే సరే, నా ధ్యానాన్ని మీరు అస్సలు పట్టించుకోవడం లేదు కదూ. అయితే ఎన్ని రకాలుగా అయినా నవ్వుకుంటారో నవ్వుకోండి, హాయిగా నవ్వుకోండి. మిగిలిన లడ్డూలన్నీ తినేస్తాను నేను. శ్రీ గణేశ, పుత్రుడు గణపతికి ఎవరో భక్తుడి పిలుపు వినిపించి ఉంటుంది.